హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో రెనాల్ట్ కొత్తగా అప్డేట్ చేసిన ట్రైబర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ కార్ కేవలం పెట్రోల్ ఇంజన్తో మాత్రమే వస్తుంది. 4 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో ఈ 3 కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తాయి. టాప్ మోడల్ అయిన ఎమోషన్ మాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే వేరియంట్ టాప్ మోడల్లో ఏఎంటీ ట్రాన్స్మిషన్. కీస్ కూడా కొత్త లోగోతో అప్డేట్ అయ్యాయి. ప్రాక్సిమిటీ సెన్సార్తో కీలెస్ ఎంట్రీ లాగా వర్క్ అవుతుంది. లాక్, అన్లాక్, ఫాలో మీ, హోమ్ ల్యాంప్స్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉంటాయి. ఫ్రంట్ రియర్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. అది ఓల్డ్ మోడల్. ఈ వీడియో చివరిలో 2 వెహికల్స్ కంపేర్ చేసి చూద్దాం. ఫ్రంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. దాని కింద ఫేక్ ఎయిర్ వెంట్స్ విత్ సిల్వర్ ఇన్సర్ట్స్, దాని కింద ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, అప్డేటెడ్ బంపర్, న్యూ రెనాల్ట్ లోగోతో పియానో బ్లాక్ రేడియేటర్ గ్రిల్ ఇచ్చారు. బానెట్ పైన సింగిల్ వాషర్, కొత్త క్రీసెస్ ఇచ్చారు. ఇంజన్ బే ఓపెన్ చేసి చూద్దాం. బోనెట్కి ఇన్సులేషన్ ఇస్తున్నారు. ఇంజన్ స్పెసిఫికేషన్లో ఎలాంటి చేంజెస్ లేవు ఓల్డ్ మోడల్తో కంపేర్ చేస్తే. ఇది 72 PS పవర్ని, 96 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇంజన్ అప్గ్రేడ్ చేయొచ్చు కదా, 1.2 లీటర్ 1.5 లీటర్ ఇవ్వచ్చు కదా అని. ఈ ఇంజన్ బేనే దానికి ఆన్సరు. 4 మీటర్స్లో 7 సీటర్ ఇవ్వడానికి ఇంజన్ బేని కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. పెద్ద ఇంజన్స్ ఫిట్ అవ్వవు. నాకు తెలిసి కైగర్లో వచ్చే 1 లీటర్ టర్బో ఇంజన్ కూడా ఫిట్ అవ్వదు, అందుకే ఆఫర్ చేయట్లేదు. వాషర్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ ఇక్కడ ఇచ్చారు. సైడ్లో 185/65 15" వీల్స్ ఇస్తున్నారు. ఇవి అలాయ్ వీల్స్ కావు, స్టీల్ వీల్స్ విత్ వీల్ కవర్స్. అయినా కూడా లుక్ అలాయ్ వీల్స్ లానే ఉంది. అదే కొందరు ఉంటారు అలాయ్ వీల్స్ని కూడా వీల్ కవర్స్లా డిజైన్ చేస్తారు. ఓఆర్వీఎమ్స్ పియానో బ్లాక్ ఫినిష్తో విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్ కూడా పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. ఇది టాప్ వేరియంట్ కాబట్టి డ్యూయల్ టోన్ రూఫ్తో వస్తుంది. రూఫ్లో సింపుల్ యాంటీనా, ఫంక్షనల్ మెటల్ రూఫ్ రైల్స్, వీటిపైన లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. 50 kgs వరకు హోల్డ్ చేయగలదు. కో డ్రైవర్ డోర్కి లాక్, అన్లాక్ చేసే స్టిక్, సిల్వర్ కలర్ డోర్ హ్యాండిల్స్, చిన్న కబీ స్పేస్, పవర్ విండో బటన్, స్పీకర్, బాటిల్ హోల్డర్ ఇచ్చారు. కో డ్రైవర్ సీట్ స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్తో వస్తుంది. గ్లవ్ బాక్స్ స్ప్లిట్ టైప్ ఇచ్చారు. కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. స్టోరేజ్ ఆర్గనైజర్ ఇస్తున్నారు. ఇది పైన కంపార్ట్మెంట్, మొబైల్స్, కీస్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ డాష్ బోర్డు డిజైన్ చేంజ్ చేశారు. ఏసీ వెంట్స్ చుట్టూ ప్యాటర్న్ ఫినిష్ ఇచ్చారు. రియర్ డోర్స్ కూడా కో డ్రైవర్ డోర్స్ లానే ఉంటాయి. సెకండ్ రో కోసం బీ పిల్లర్కి వర్టికల్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. సెకండ్ రో సీట్స్ 60-40 రేషియోలో ఫోల్డ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ సీటు టంబుల్ ఫంక్షన్తో వస్తుంది. థర్డ్ రోలో ఆర్మ్ రెస్ట్, 12V సాకెట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, క్వార్టర్ గ్లాసు, అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్. థర్డ్ రో కోసం రూఫ్ మౌంటెడ్ స్ప్లిట్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. 2025 వేరియంట్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అందిస్తున్నారు. సెకండ్ రోలో కూడా అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్, మిడిల్లో ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్ ఇచ్చారు. సెకండ్ రో సీట్స్ స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్తో వస్తాయి. లెఫ్ట్ సీటు మ్యాక్సిమం ఫ్రంట్కి, రైట్ సైడ్ సీటు మ్యాక్సిమం రియర్కి అడ్జస్ట్ అయి ఉంది. సో కంపేర్ చేసుకోవచ్చు ఎంత అడ్జస్ట్మెంట్ ఉంటుందో. సెకండ్ రో కోసం 12V సాకెట్, రియర్ ఏసీ వెంట్స్, బ్లోవర్ కంట్రోల్స్, చిన్న స్టోరేజ్ స్పేస్ విత్ కూలింగ్ ఫంక్షన్ ఇస్తున్నారు. రియర్ వీల్స్ డ్రమ్ బ్రేక్స్తో వస్తాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఇది రియర్ ప్రొఫైల్. రియర్లో వైపర్ వాషరు, డీఫాగరు, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్, రివర్స్ ల్యాంప్స్, రియర్ కెమెరా, 3 పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్తో సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇచ్చారు. బూట్లో అన్ని సీట్స్ యూటిలైజ్ చేసుకుంటే 82 లీటర్ బూట్ స్పేసు. థర్డ్ రో ఫోల్డ్ చేస్తే 625 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. థర్డ్ రో సీట్స్ కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. స్పేర్ వీల్స్ ఎక్స్టర్నల్గా ఇస్తున్నారు. 14" స్పేర్ వీల్ ఇస్తున్నారు. 40 లీటర్ పెట్రోల్ ట్యాంక్తో వస్తుంది. అప్ టు E20 పెట్రోల్ని సపోర్ట్ చేస్తుంది. సెకండ్ రోలో ఆర్మ్ రెస్ట్ ఇవ్వట్లేదు. డ్రైవర్ డోర్కి ఓఆర్వీఎం కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్, డ్రైవర్ సైడ్ విండోకి 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్ ఇచ్చారు. డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు. ఫుట్వేల్లో ఫ్యూయల్ లిడ్ ఓపెనరు, ట్రంక్ ఓపెనర్ ఇచ్చారు. హెడ్లైట్ లెవెలర్ ఇచ్చారు.
కో ప్యాసింజర్ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్, ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM, డ్రైవర్ సన్షేడ్కి టికెట్ హోల్డరు, దానిపైన మైక్ ప్లేస్మెంట్, డ్రైవర్ సీట్కి ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, AMT గేర్ స్టిక్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడు, USB A పోర్టు, స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు. AMT వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వట్లేదు. అదే మాన్యువల్ టాప్ మోడల్లో క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఇస్తారు. దానిపైన మాన్యువల్ AC డయల్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆఫ్ బటన్, డీఫాగరు, హజార్డ్ ల్యాంప్, లాక్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్ ఇస్తున్నారు. ఫ్లాట్ బటన్ స్టీరింగ్ వీల్తో వస్తుంది, డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. కొత్త రెనో లోగో, ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్, MID కంట్రోల్స్, ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్. స్టీరింగ్లో పైన పార్ట్ లెదర్ ట్రీట్మెంట్తో, టిల్ట్ అడ్జస్ట్మెంట్తో ఇస్తున్నారు. 7-inch TFT డ్రైవర్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లేలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ A, ట్రిప్ B, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సర్వీస్ రిమైండర్, సేఫ్టీ వార్నింగ్స్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, లెఫ్ట్లో టెంపరేచర్ గేజు, రైట్లో ఫ్యూయల్ గేజు, డిజిటల్ టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్, ఇన్స్టంట్ ఫ్యూయల్ ఎకానమీ, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు. నెక్స్ట్ 8-inch ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇస్తున్నారు. ముందు మోడల్స్లో డిస్ప్లే బేసిక్గా ఉండేది, లాగీగా కూడా ఉండేది. కెపాసిటివ్ టచ్ బటన్స్తో వస్తుంది. ఇది రివర్స్ కెమెరా లేఅవుట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇంటిగ్రేట్ చేశారు దీంట్లోనే. అడాప్టివ్ గైడ్లైన్స్ ఇవ్వట్లేదు. అన్నీ కవర్ అయ్యాయి. ఇక ఆన్ రోడ్ ప్రైజెస్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్ ధర 11.29 lakhs. ఇదే వేరియంట్లో మోనోటోన్ రూఫ్ ధర 11.02 lakhs. ఈ టాప్ మోడల్ మాన్యువల్ వేరియంట్ ధర 10.41 అండ్ డ్యూయల్ టోన్కి 10.68 lakhs. మాన్యువల్ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ అడిషనల్గా యాడ్ అవుతుంది. వీటితో పాటు CNGని కూడా షోరూంలో ఫిట్ చేసుకోవచ్చు. దీనికి అడిషనల్గా 80,000 ఛార్జ్ చేస్తున్నారు. ఓల్డ్ మోడల్లో ఫ్రంట్ లుక్ ఇలా ఉండేది, క్రోమ్ డోర్ హ్యాండిల్స్తో వచ్చేవి. డాష్బోర్డ్ లుక్ చేంజ్ అయింది. ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూజ్ కంట్రోల్, కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, న్యూ ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్, న్యూ టెయిల్ ల్యాంప్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ కొత్తగా యాడ్ అయ్యాయి. ఇది కొత్త ట్రైబర్ డీటెయిల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్, ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.